నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. అయితే మార్నింగ్ 5కి అయితే లేచేసి నీట్గా బాల్కనీ అన్నీ క్లీన్ చేసుకున్నాను. ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం అక్కడక్కడ తడిగా ఉంది కదా, అందువల్ల సరిగా కనిపించట్లం లేదు. అయితే ఈరోజు నేను ఏమేమి చేశానో అదైతే మీతో షేర్ చేస్తాను, కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఇదొకటి ఇప్పుడు టైం వచ్చేసి 5:20 ఇలా అవుతుంది. బట్ సూర్యుడు అయితే ఇంకా కనిపించట్లం లేదు, ఎందుకంటే మేఘం అయితే చేస్తుంది. మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. తర్వాత చూడాలి మరి ఎలా ఉంటుందో ఏమో. ఇంకా బర్డ్స్కి కూడా అయితే నేను ఇక్కడ వాటర్ పెట్టేశాను. ఇలాగా కొంచెం ధాన్యం అయితే ఇవన్నీ ఇలా మార్నింగే నేను పెట్టేసుకుంటుంటాను. ఇప్పుడు 7 కల్లా అయితే నేను మా వారికి లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళ, కాబట్టి ఇక్కడ ఎగ్ అయితే బాయిల్ చేయడానికి సైడ్ అయితే పెట్టున్నాను. నా వాటర్ కూడా వేడైపోయింది. ఈవెల్ ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను లంచ్ బాక్స్కి అయితే. ఇది వచ్చేసి పెరుగు. పెరుగు అయితే నైట్ టైమే నేను ఇలా తోడు పెట్టుకున్నాను. పెరుగు అయితే అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సెట్ అయితే అయిపోతుంది. లంచ్ బాక్స్ అయితే 7 కల్లా నేను ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు కదా, కాబట్టి మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఆలోచన ఏం చేయాలి లంచ్ బ్యాగ్లోకి అనేసి. ఇప్పుడైతే ఇక్కడ టీ అయితే అయిపోయింది. టీ అయితే సైడ్ పెట్టేసి ఎగ్ బాయిల్ చేయడానికి పెట్టేస్తాను. ఇంకా ఇది వచ్చేసి బార్లీ. నైట్ టైమే బార్లీ అయితే సోక్ చేసేస్తాను. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇలాగా బాయిల్ చేసేసి ఆ వాటర్ అయితే మేము తాగుతాము. సబ్జా వాటర్, బార్లీ వాటరు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇవన్నీ అయితే సమ్మర్లోనైతే ఫుల్గా తాగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు బాయిల్ అయిపోయాక బాగా చల్లారిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక బాటిల్లోనైతే ప్యాక్ చేసేసి మా వారికి అయితే ఇచ్చేవాళ్ళు. అయితే నైట్ టైం ఇలాగా కిచెన్ క్లీన్ చేసుకుంటే మాత్రం మనకి మార్నింగ్ ఫ్రెష్గా ఫటాఫట్ పని అయితే చేసుకోవాలి అనిపిస్తుంది కదా. అయితే మార్నింగ్ చాలా ఫాస్ట్గా అయితే కుక్ చేసుకోవాలి, కాబట్టి రెసిపీ అయితే వీడియో షూట్ చేయలేదు. ఆ తర్వాతే నేను వీడియో అయితే షూట్ చేశాను. ఇది వచ్చేసి పాలు, దీంట్లోనైతే కస్టర్డ్ చేయాలనేసి, మ్యాంగో కస్టర్డ్ చేయాలనేసి అయితే ఇలాగా పాలుని కార్న్ఫ్లోర్ని అయితే ఇలా బాయిల్ చేసుకున్నాను. సింపుల్గా అయితే ఇదోటి ఎగ్ కర్రీ అయితే చేసాను. మా వారైతే కొంచెం మార్నింగే పెరుగన్నం తినేసి అలాగా ఆ బాక్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి రైస్ని కూడా హాట్ బాక్స్లో పెట్టాలి. ఇంకా ఇది వచ్చేసి నైట్ టైం రైస్ అనమాట. వాటర్ వేసి ఉంచున్నాను. దీంతో కూడా మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా వంట చేసుకుంటూ కొన్ని అయితే క్లీన్ చేసుకున్నాను, మరికొన్ని అయితే క్లీన్ చేయాలి. మా వారు వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్గా ఒక కప్ టీ తాగిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజన్ని చేసుకున్న తర్వాత నాకు ఇంకా మా పాపకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఎగ్ దోశ చేస్తున్నాను కాబట్టి ఒక 2 అయితే ఎగ్గిలుగా వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా ఎలాగా కలిపేసుకుంటాము. అయితే చాలామంది చాలా విధాలుగా చేస్తారు, బట్ నేనైతే ఇలాగా చాలా సింపుల్గా అయితే చేస్తాను. అయితే ఇదోటి రుబ్బైతే ఇలా వేసుకొని ఇలా గరిటతోటైతే రెగ్యులర్ దోశ అలాగే మనము స్ప్రెడ్ చేసుకుందామా. అయితే నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ కోసం అయితే అన్నీ సపరేట్గా అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు దీనిపైన ఇలాగా ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, దీన్నైతే ఇలాగా స్ప్రెడ్ చేసుకుందామా. దీంట్లో మీకు కావాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నేనైతే షేజ్వాన్ చట్నీ అయితే వేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువ శాతం షేజ్వాన్ చట్నీ ఫ్లేవర్ అయితే వీళ్ళకి దోశలో నచ్చుతుంటుంది, కాబట్టి ఎక్కువ శాతం అవే యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఇడ్లీ పొడి, కత్తి పొడి ఇవన్నీ ఉంటావు కదా, అదైతే వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన 1 స్పూన్ వరకు అయితే నేనుగా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకున్నాను. డైలీ దోశ కోసం అయితే కాస్ట్ ఐరన్‌ది తీసుకున్నాను. అదైతే యూజ్ చేస్తుంటాను. ఇలాగా ఎగ్ దోశ ఇవన్నీ చేయడానికి అయితే ఇలాగా నాన్ స్టిక్‌ది యూజ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ పాతది నాన్ వెజ్ కోసము, కొత్తదేమో వెజ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఆ దోశ అయితే అయిపోయింది. ప్లేట్‌లో సర్వ్ చేసుకున్నాను. ఇదొచ్చేసి మామిడికాయ
తో చేసుకున్న నేను ఆవకాయ. దీని రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను. తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉన్నది. కాబట్టి మరి కొంచెం అయితే నేను పెట్టుకున్నాను. ఇలాగా మీరు కూడా సింపుల్‌గా అయితే ఎగ్ దోస ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి లెఫ్ట్ ఓవర్ రైస్‌తో అయితే మీకు మంచి రెసిపీ షేర్ చేస్తాను. దీనికోసం రైస్ నుంచి వాటర్ అయితే మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత మనము ఈ రైస్‌లోన ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకైతే మనము వామ్ అయితే వేసుకుందాం. అయితే రైస్ ఎంత మిగిలోని దాన్ని బట్టి కొంచెం సరిపోతుంది. ఎక్కువ గాని రైస్ మిగిలిపోతే మాత్రము హాఫ్ స్పూన్ కంట మరి కొంచెం అయితే వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దీన్నైతే బాగా ఇలాగా మ్యాష్ చేసుకుంటాము. ఇదొచ్చేసి యాక్చువల్‌గా మా ఛత్తీస్‌గఢ్‌లో అయితే ఇలాగా రైస్ మిగిలిపోతది కదా! దాంతోటైతే ఇలాగా ఒడియాల్లాగా చేసుకుంటారు. దీన్నైతే ఛత్తీస్‌గఢీ లాంగ్వేజ్‌లో అయితే ఆహ్, బాసీ బడి అంటారనమాట. బడి అంటే ఒడియాలు. బాసీ అంటే నైట్ టైమ్ మిగిలిపింది మార్నింగ్‌కి బాసీ అంటారనమాట. దాన్నే ఇప్పుడు నైట్ టైమ్ మిగిలిపింది తెలుగులో ఏమంటారు? నాకైతే కామెంట్ సెక్షన్‌లో మీరు చెప్పండి. ఇదైతే ఛత్తీస్‌గఢీ లాంగ్వేజ్‌లో దీన్నైతే బాసీ బడి అయితే ఇలా అంటారనమాట. ఇప్పుడొచ్చేసి ఇలాగా ఒక చార్ట్ తీసుకున్నాను. చార్ట్‌లోన ఇలాగా ఒక కాటన్‌ది టవల్ అయితే వేసుకొని ఇలాగా చిన్న ఒడియాల్లాగా అయితే ఇలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు నేను డాబా పైనైతే ఎండబెట్టేస్తాను. ఇదోటి మొన్న అలాగే రైస్ మిగిలిపోతే దాన్ని పడేయకుండా ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. ఇది బాగా ఎండిపోతే ఇలా కనిపిస్తదనమాట. దీన్ని మీరు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తింటే భలేగా ఉంటదనమాట. ఇలాగా సింపుల్‌గా ఇంట్లోపలే చేసుకొని డాబా పైన మనము ఎండబెట్టేస్తే సరిపోతుంది. ఒక 2 డేస్ అయితే దీన్ని బాగా ఎండబెట్టేస్తే సరిపోతుందనమాట. 1 డే పూర్తిగా ఆరిపోయిన తర్వాత అలా టవల్ నుంచి మనం తీసేస్తే నీట్‌గా వచ్చేస్తది. దాని తర్వాత మరో 1 డే అయితే డాబా పైన ఎండబెట్టేస్తే బాగా ఎండిపోతది. చెప్పాను కదా! ఆవకాయదైతే టేస్ట్ చాలా బాగున్ను. అందువల్లే మళ్ళీ అయితే ఇలాగా పెట్టాను. మా వారు ఒక 2 కేజీ అయితే మామిడికాయలైతే తెచ్చారు. దాంతోటైతే ఇలాగా ఆవకాయ అయితే పెట్టేసాను. పెట్టేసి ఇలాగా డాబా పైన ఒక 2 డేస్ అయితే బాగా ఎండబెట్టేస్తే మనకి 1 ఇయర్ వరకైతే ఈ ఆవకాయ పాడవకుండా మంచిగా అయితే ఉంటది. మార్నింగ్ అయితే క్లైమేట్ చాలా బాగున్ను. గానీ ఒక 9:30 అయిపోయిన తర్వాత మాత్రం ఫుల్లుగా ఎండలైతే స్టార్ట్ అయిపోయింది. ఈ మేఘాలు చూసేసైతే వర్షాలు పడతదనుకున్నాను. బట్ అస్సలు వర్షం పడలేదు. ఇదోటి మా పాప ఇంకా మా పాప ఫ్రెండు ఇద్దరైతే ఇలాగా చెస్ అయితే ఆడుకుంటున్నారు. నీట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ అన్నీ చేసుకొని నీట్‌గా ఇలాగా ఎండలు కదా! పిల్లలకైతే ఇలాగా ఇండోర్ గేమ్స్ ఆడుకుంటే మాత్రం బావుంటది. ఎక్కువ సెల్లు, టీవీ ఇవన్నీ చూడకుండా ఇలాగా చెస్ గాని, లూడో గాని ఇంకా కొత్తగా ఇంకేదైనా గేమ్స్ క్రియేట్ చేసుకొని పిల్లలు ఆడుకుంటే మాత్రం చాలా బావుంటది. ఇంకా కొన్ని కొత్తవి నేర్చుకోవడానికి బావుంటుంటదనమాట. ఇంకా ఇలా పిల్లలు ఆడేటప్పుడే వాళ్ళకి పక్కన జ్యూస్ గాని, ఫ్రూట్స్ గాని ఇలా ఏదైనా పెట్టేసారనుకో, వాళ్ళు చక్కగా ఆడుకుంటూ తినేస్తారు. ఎందుకంటే పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఒకళ్ళది చూసేసి ఒకళ్ళైతే చక్కగా తినుకుంటారు. ఆ తర్వాతొచ్చేసి మధ్యాహ్నము లంచ్ ఇవన్నీ చేసుకొని గడిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాతయితే ఇలాగా నా పూజది పీట ఉంటది కదా! అదైతే ఇంచుమించు ఒక 4, 5 ఇయర్స్ అయితే అయిపోతుంది. దీన్నైతే పెయింట్ చేయలేదు. చేద్దామా అనుకున్నాను బట్ టైం అయితే దొరకలేదు. ఇప్పుడొచ్చేసి నేను ఇంకా మా పాప అయితే దీన్ని పెయింట్ చేస్తున్నాము. అయితే ఇలాగా కింద పేపర్ పరుచుకొని గాని మనము పెయింట్ చేసుకుంటే బావుంటది. అయితే ఇక్కడొచ్చేసి నేను ఏషియన్‌ది ఆయిల్ పెయింట్ రెడ్ కలర్‌ది ఇలాగా ఒక 2, 3 కోట్స్ అయితే వేసేసాను. ఎండలు కదా! కాబట్టి త్వరగానే ఆరిపోతుంది. దాని తర్వాత చాక్ పీస్ తోటైతే ముందుగా ఇలాగా డ్రా చేసుకున్నాను. కరెక్ట్‌గా రావాలి అనేసి. దాని తర్వాత ఇలాగా వైట్ కలర్ ఆయిల్ పెయింట్ తోటైతే ఇలాగా
మధ్యలో స్వాస్తిక్ ఇంకా అటు ఇటు ఏమో చిన్న చిన్న బార్డర్ లాగా అయితే ఇలాగా చేసుకున్నాననమాట. సమ్మర్ కదా! ఎండలతో అయితే పిల్లలకి బయట మనము ఆడుకోవడానికి పంపించలేము. కాబట్టి మధ్యాహ్నం టైం మాత్రం పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చేసామనుకో, వాళ్ళు చక్కగా మనకి చేసుకుంటారు. వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. టీవీ ఇంకా ఫోను దగ్గరికి కూడా వాళ్ళైతే వెళ్ళరు. నాకైతే ఇదోటి. మా పాప అయితే ఈ విధంగా డ్రా చేసేసైతే ఇచ్చేసింది మొత్తము. అయితే కొంచెం మధ్యలో ఖాళీ ఖాళీగా అనిపించింది. అందువల్లే ఇయర్ బడ్ తోటైతే ఇలాగా డాట్స్ అయితే చుట్టూ పెట్టాను. పెట్టిన తర్వాత ఎలా ఉన్నాదో చెప్పండి. ఇంకా మా పాప ఇలాగా చేసేసి ఇచ్చింది. అది మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదండి నా సండే వ్లాగ్ అయితే. ఈరోజు చేసింది 2 రెసిపీస్ అయితే మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా ఈ పీటా డ్రా కూడా ఎలా మీకనిపించిందో అది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కొత్తగా గాని మీరు నా ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.